హలో అండి, నమస్తే. నేను లక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే టొమాటో ఎగ్ బుర్జీని నా స్టైల్లో సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. నేను చేసే ఈ టొమాటో ఎగ్ బుర్జీ చాలా టేస్టీగా ఉంటుందండి. వీడియో మొత్తం ఎండ్ వరకు చూసి మీరు కూడా ట్రై చేయండి. దానికంటే ముందు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయిలో 4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని నూనె కాగాక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 4-5 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఇవి కాస్త వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఎర్రగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గాలంటే 1 స్పూన్ ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకుంటే ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గుతాయండి. చూసారు కదా, ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా ఎర్రగా మగ్గిన తర్వాత ఒక 4 పెద్ద సైజు టొమాటోలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ టొమాటో ముక్కలు కూడా మెత్తగా మగ్గడం కోసం 5 నిమిషాలు మూత పెట్టుకుంటే టొమాటో ముక్కలు సాఫ్ట్గా మెత్తగా మగ్గిపోతాయి. చూసారు కదా, మూత తీసి చూసినట్లయితే టొమాటో మెత్తగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో మనం తినే కారాన్ని బట్టి కారం కూడా వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత గరిటతో బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఎన్ని గుడ్లు కావాలంటే అన్ని గుడ్లు వేసుకోవచ్చు. నేనైతే 4 కోడిగుడ్లను వేసుకుంటున్నాను. గుడ్లను కొట్టి వేసుకున్న తర్వాత మెల్లిగా గరిటతో కలుపుకోవాలి. గుడ్లను వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ ఉండేటట్లు చూసుకోవాలి, లేదంటే ఎగ్ బుర్జీ మాడిపోతుందండి. ఈ ఎగ్ బుర్జీని మీడియం ఫ్లేమ్ మీద 3 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకుంటే మనకి టొమాటో ఎగ్ బుర్జీ అనేది సూపర్ టేస్టీగా రెడీ అయిపోతుందండి. రైస్లోకి అయితే ఈ టొమాటో ఎగ్ బుర్జీ అదిరిపోతుంది. సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత నాకు ఒక మంచి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే టొమాటో ఎగ్ బుర్జీ ఎలా తయారు చేసుకోవాలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.